నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపబోతున్నారు. ఉదయం 8:30 గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించాక 9:20 పెరేడ్ గ్రౌండ్స్ లో సైనిక స్మారకానికి నివాళులర్పిస్తారు. ఆయన ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న వేడుకలకు హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం. ఏపీలో నేటి నుంచి అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించబోతున్నారు. తొలి విడతలో భాగంగా పలు పట్టణాల్లో అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్లే ఎంతో గొప్ప కార్యక్రమమని ప్రజలు కొనియాడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు భట్టి విక్రమార్క. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు ఆయన. విద్యుత్ ఉత్పత్తి రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీని వేయాలని అన్నారు. కొత్తగా గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి పథకం వర్తింపజేయాలని ఆదేశించారు. సుంకిశాల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ అధికారులు కిరణ్, మరియరాజ్, ప్రశాంత్, హరీష్ లను సస్పెండ్ చేసింది. సుంకిశాల పంప్ హౌస్ రక్షణ కూడా కూలిపోవడంతో పాటు పంప్ హౌస్ పూర్తిగా నీట మునిగిపోవడంపై నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్స్ లో పెయిడ్ పార్కింగ్ పై L&T సంస్థ ప్రకటనను విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్ లో ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్నట్టుగా తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ లో కూడా ఫీజులు వసూలు చేయబోతున్నట్టు ప్రకటించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20వ తారీఖు వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. హైదరాబాద్ లోని రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 620 గ్రాముల హెరాయిన్ డ్రగ్స్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 3.5 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనలో 8 మంది వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఆవిష్కరించబోతున్నారు. ఈ వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం అందింది. పలు రంగాల్లో రాణించిన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని కార్యక్రమానికి ఆహ్వానించారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ఏఐసీసీ అధికారిగా ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కేకే కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీ అయింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. బాధితురాలికి న్యాయం చేకూర్చే బదులు నిందితుడిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఆయన భద్రత లేకపోతే తల్లిదండ్రులు చదువుల కోసం తమ కుమార్తెలను బయటకి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు రాహుల్.